ప్రపంచంలో అనేక కళలు ఇక్కడ పుట్టి ఇతర దేశాలకు పోయినటువంటి విషయాన్ని మనకందరూ తెలుసు. ముఖ్యంగా యుద్ధ కళ ఆ రోజుల్లో కత్తులు, బల్లాలు, అదేవిధంగా ధనుషులు, ఇటువంటి ఏవైతే ప్రక్రియలు ఉండే యుద్ధ ప్రక్రియలు అవన్నీ ప్రాచీన యుద్ధ కళలు. ఇవన్నీ మరి పిల్లల్లో ఆ ప్రాచీన యుద్ధ కళల్ని కూడా ఇంకా దాని గురించి తెలవడానికి ఆధునికమైనటువంటి యుద్ధ ప్రక్రియలని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు టీవీలలో అక్కడ ఇక్కడ. మరి దాంతోపాటు ప్రాచీన యుద్ధ కళల్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో స్పోర్ట్స్ కూడా ఈరోజు ఉన్నది. ఇక్కడ మనం ఫెన్సింగ్ అని అంటాం, మనం కత్తులతో మనం చేస్తుంటాం. కాబట్టి ఈ కళలతోని మన స్పోర్ట్స్తో కూడా ముడి ఉంది. అదే ఆర్చరీ ఉన్నది, ధనుష ఒక విద్య. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో ఆత్మారాం గారు, గురు ఆత్మారాం గారు, అదేవిధంగా దేవేందర్జీ హర్యానా నుంచి వచ్చారు. వారి పిల్లలకి దీని మీద ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు శిశు మందిర్ స్కూల్లో. ఈ స్కూల్లో నేర్చుకున్నటువంటి అందరూ కూడా దీన్ని రాబోయే రోజు క్రీడల కింద తీసుకోవాల్సిన, స్పోర్ట్స్ కింద తీసుకొని మనము సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం ఆయుధాలు కాదు, క్రీడల్లో కూడా దేశానికి మంచి పేరు కోసం కూడా నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లల్ని కోరుతూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శిశు మందిర్ స్కూల్ వారికి, వారి యాజమాన్యానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కళల యొక్క సమ్మర్ క్యాంప్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అనాది కాలంగా భారతదేశం అనేక యుద్ధ కళలకి పుట్టినిల్లు, సాహసోపేతానికి మరి ధైర్యానికి భారతదేశం పుట్టినిల్లు. అటువంటి భారతదేశంలో ఇప్పుడున్న ఆధునిక తరానికి, ఇప్పుడున్న పిల్లలకి ఆ యుద్ధ కళల్ని నేర్పిస్తే వారు శారీరకంగా గట్టిగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వారి ఎటువంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పి మరి ఆత్మారాం గురూజీ వారి ఆధ్వర్యంలో మరి అమృత్సర్ నుంచి వచ్చిన ఆచార్య దేవేందర్జీ శిక్షణలో ఈరోజు 10 రోజుల రెసిడెన్షియల్ క్యాంప్ని మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా, అంటే కేవలం టీవీల్లో పాత సినిమాల్లో చూడడం తప్పితే వాళ్ళు ఎప్పుడు కూడా కత్తి ఎలా తిప్పాలి, విలువ ఎట్లా ఎక్కువ పెట్టాలి, గన్ ఎట్లా ఫైర్ చేయాలా, మరి కర్రసామ ఎట్లా చేయాలి, మరి వీటన్నిటినీ కూడా నేర్చుకోవాలని అత్యంత ఉత్సాహంతో ఈరోజు పిల్లలందరూ ఇక్కడ కోలాహలంగా రావడం జరిగింది. వీరందరికీ మంచి ఆత్మస్థైర్యాన్ని, అది శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆదరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామకృష్ణ. భారత్ మాతాకి జై. భారతదేశం అంటే పాములు ఆడించేవాళ్ళు అనేది విదేశాల్లో ఒక రకంగా ఇప్పటికి కూడా కార్టూన్ చూస్తే అంత ఇబ్బందిగా ఉంటుంది. భారతదేశం అది కాదండి. భారతదేశం అంటే అనేక శూరుల వీరులకి పెట్టింది పేరు, అనేక కళలకి పెట్టింది పేరు. ఇప్పుడు యువత చాలా నిర్వీర్యం అవుతున్నారు. ఒక కర్ర పట్టుకొని దాన్ని ఎలా ప్రయోగించాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. అలాంటి యువకులని దృఢంగా తయారు చేయడానికి వాళ్ళు కూడా మా కుటుంబాన్ని, మా గ్రామాన్ని, అవసరమైతే దేశాన్ని, ధర్మాన్ని, దేవాలను రక్షించుకుంటాం అనే దృఢమైనటువంటి నమ్మిక కోసం మాత్రమే ఈ క్యాంప్ 11 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ కర్రసాము, కత్తిసాము, ధనుర్విద్య, గన్ షూటింగ్ నేర్పించే చక్కటి శిక్షణ ఇక్కడ జరుగుతోంది. ఇది శుభ పరిణామం. యువతి యువకులు ఈ విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించండి. మిమ్మల్ని మీరు దృఢంగా చేసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు శక్తివంతులుగా భావిస్తారో అప్పుడు మీరు చాలా సాధించగలిగే అవకాశంలో ఉంటారని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ భారత మాతను రక్షించడానికి ప్రతి ఒక్కరు సర్వదా సిద్ధంగా ఉండే విధంగా మీరు మీ కార్యాచరణ రూపొందించుకోండి. ఇది మాత్రం నేను తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.